అండి ఈరోజు 52వ డివిజన్లో ఈ బర్మాషాలకుంట అనే ఏరియాలో ఈరోజు భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం మొదలుపెట్టాం. నిన్న ఈవినింగ్ కూడా వచ్చాను. నిన్న నైట్ కూడా ఈ సరౌండింగ్ ఏరియాస్లో కొన్ని అంటే ఆ రోడ్డుకు అవతల పక్క తిరిగాను. ఇవాళ 4:30 నుంచి యాక్చువల్గా ఈ యొక్క పర్టికులర్ ఇక్కడ దాదాపు 100 ఇళ్ళు ఉన్నాయి. అయితే ఇళ్ళలో చాలామంది పాపం కొడుకులు కూతుర్లు వాళ్ళు వెళ్ళిపోయి వేరే దగ్గర చిన్న చిన్న పనులు చేసుకుంటున్నారు. భర్తలు చనిపోయి లేడీస్ వాళ్ళు మాత్రమే ఉంటున్నారు. వాళ్ళు కూడా వాళ్ళలో శక్తి ఉన్నవాళ్ళు కొందరిళ్లలో పోయి పాసి పనులు చేసుకుంటున్నారు. శక్తి లేని వాళ్ళు అక్కడక్కడ అడుక్కుంటున్నారు. ఇది వాస్తవం. ఇక్కడ ఉన్న 100 ఇళ్లలో మెజారిటీ ఇళ్లలో ఆల్మోస్ట్ 100 ఇళ్లలో ప్రతి ఇంట్లో సమస్య ఉన్న వాళ్ళే వచ్చారు. అంటే భర్త చనిపోయో, పిల్లలు వదిలేసి వెళ్ళిపోయో, లేక వాళ్ళ ఏజ్ ఎక్కువ అవటం వల్ల వాళ్ళు ఏ పని చేయలేకుండేవాళ్ళు, కొద్దిమంది మాత్రమే ఎనర్జీ ఉన్నవాళ్ళు పాసి పని చేసుకుంటున్నారు. ఇది నిజంగా చాలా ఘోరం. ప్రజాస్వామ్యంలో ఇంకా ఈ రోజుల్లో కూడా ఎలా ఉందంటే ఈ 100 మంది ఇళ్ళకి ఖచ్చితంగా వాళ్ళ ఆర్థిక అభివృద్ధిగా చేయాలి, సంథింగ్ చేయాలి. పర్టికులర్గా కొందరైతే పాపం 7వ తరగతి 8వ తరగతి 9వ తరగతి చదువుకున్నారు పిల్లలు, కొందరు 5వ తరగతి. వాళ్ళ భర్తలు యంగ్ అంటే 25 ఏళ్ళు 22 ఏళ్ళు 23 ఏళ్ళ వయసులో చనిపోయినారు. కిడ్నీ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం, తాగుడు మెయిన్గా వాళ్ళు చెప్పడం ఏంటంటే ఎక్కువగా తాగి లివర్ ప్రాబ్లం చనిపోయారని చెప్తున్నారు. ఖచ్చితంగా వీళ్ళకి ఇల్లు అందులో ఈ రైల్వే ట్రాక్ పక్కన ఉంది. వాళ్ళు నోటీసులు ఇచ్చున్నారు చాలామందికి నువ్వు ఇల్లు ఖాళీ చేయమని. ఏదేమైనప్పటికీ ఎలక్షన్ నోటిఫికేషన్కి ఒక 1 వీక్లో వస్తుంది కాబట్టి ఏది జరిగినా ఎలక్షన్ తర్వాతే ఖచ్చితంగా వీళ్ళందరికీ ఇల్లు ఇవ్వాలి. ఇల్లు ఇవ్వటమే కాదు, ఇల్లు ఇచ్చిన తర్వాత వాళ్ళు అక్కడ ఏదైనా పని చేసుకునేందుకు చేయాలి. అంటే ఈ పొదుపు గ్రూపుల వాళ్ళకి ఏ విధంగా అయితే 3 లక్షలు 4 లక్షలు 5 లక్షలు 10 లక్షలు ఇచ్చి వాళ్ళు చిన్న చిన్న పనులు చేస్తుంటే ఆ పనులు ఇంకా కొంత నైపుణ్యం డెవలప్ చేసే విధంగా చేసిన రోజే వీళ్ళ యొక్క జీవితాలు బాగుపడతాయి. ఏదో 5,000 10,000 ఇవ్వచ్చు, అది పెద్ద ఇది కాదు. ఇప్పుడు ఒక ఇండివిజువల్గా ఇప్పుడు నేనైతే చాలామందికి తోపుడు బండ్లు ఇచ్చా. ఆ తోపుడు బండ్లతోనే జరగదు వాళ్ళ నైపుణ్యం, వాళ్ళ యొక్క జీవితం జరగదు. అది ఓన్లీ ఏ టెంపరీ, అది ఇండివిజువల్గా చేయగలిగిన. అదే ప్రభుత్వం అయితే ఏదైనా చేయొచ్చు. ప్రభుత్వం అయితే ఇటువంటి వాళ్ళకి ఖచ్చితంగా చేయాలి. ఖచ్చితంగా 2024లో తెలుగుదేశం వస్తే ఖచ్చితంగా ఫస్ట్ నేను చెప్పేది, నేను అందరికీ చెప్తున్నాను, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేయొచ్చు, వాటర్ లైన్ చేయొచ్చు. దాంతో నెల్లూరు సిటీలో అక్కడక్కడ ఇలాంటి పాకెట్స్ ఉన్నాయి. 100 మంది 100 ఇళ్ళు 50 ఇళ్ళు 40 ఇళ్ళు. నేను మొన్న యాక్చువల్గా పెన్నా పొల్లుకాడ తిరిగాను, పైకట్ట. వాళ్ళ పరిస్థితి కూడా ఇదే విధంగా చుట్టలు బీడీలు, చుట్టలు చుట్టుకునేవాళ్ళు బీడీలు చుట్టు కూడా మొత్తం చుట్టం కాదు, దానిపైన లేబుల్ మాత్రమే. ఆ లేబుల్ అంతా వేస్తే ఒక 50 రూపాయలు వస్తుందంట రోజంతా చేస్తే. అలాంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా వీళ్ళకంటూ ప్రభుత్వం సహాయం చేయాలా, ఏ విధంగా చేయాలనేది ఖచ్చితంగా ప్రభుత్వం వస్తే చేస్తాం. నేను మాటలు చెప్పే మనిషిని కాదు, ఖచ్చితంగా చేయటం జరుగుతుంది. లేదా ఎవరైనా సిఎస్ఆర్ ఫండ్ చేస్తే సిఎస్ఆర్ ఫండ్ ద్వారా అయినా కానీ ఖచ్చితంగా హెల్ప్ చేయటం జరుగుతుంది. బట్ చాలా దారుణం. అంటే నిజంగా అంటే వాళ్ళలో ఎనర్జీ అయిపోయింది. ముసలివాళ్ళు అయితే కొందరు పాపము, మహిళలైనా ఎనర్జీ అయిపోయి ఈవెన్ అడుక్కోవటానికి పోవటానికి కూడా కొంతమందికి ఎనర్జీ లేదు. అలాంటి పరిస్థితిలో ఉన్నారు. ఖచ్చితంగా ఈ యొక్క ప్రభుత్వం 5 సంవత్సరాలు ఉండింది, ఏం చేశారో తెలియదు. ఇక్కడ 43,000 ఇళ్ళు కట్టా. ఇల్లు కట్టిన దగ్గర కూడా యాక్చువల్గా ఏంటంటే వీళ్ళ ఆర్థిక స్థితి పెంచాలని ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ స్టార్ట్ చేయడానికి 5 ఎకరాల్లో ప్లాన్ చేసాం. ఇల్లు ఇవ్వటమే కాదు, ఆడ ఇల్లు కానీ అక్కడికి పోతారు, ఆ నుంచి రోజు వచ్చి ఇక్కడ పాసి పని చేసుకోవాలంటే ఎలా కుదురుతుంది? పోవటానికి రావడానికి ఆటో ఛార్జీలు సరిపోతాయి. ఇది ఆ పాసి పనికి పోతే వాళ్ళు ఇచ్చే 1000 రూపాయలు 1500 2000. అందుకని ఆ రోజు ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు ఒకటే చెప్పారు, ఎక్కడ నువ్వు ఇల్లు కడతావో నారాయణ, ఇల్లు కట్టిస్తావు ప్రభుత్వం తరఫున, అక్కడ ఉండేవాళ్ళు పని చేసుకోవటానికి మైనపత్తులు కావచ్చు, ఇస్తరాకులు కావచ్చు, బొమ్మలు కావచ్చు, చిన్నవి చేసుకునే దానికి సపరేట్గా వాళ్ళకి బ్లాక్స్ కట్టించి అక్కడ వాళ్ళకి చిన్న మిషన్లు ఏర్పాటు చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి చేయమన్నారు. ఆ ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్లో 114 మున్సిపాలిటీస్లో ఇల్లు కట్టాం. ఆ ఇల్లు కట్టడమే కాదు,
అలాంటివి చేయాలి. ఖచ్చితంగా రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడైతే టిట్కో ఇల్లు కట్టామో ప్రతి దగ్గర ఎకనామిక్ గ్రోత్ జరిగేటట్టుగా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ని డెవలప్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. చూస్తూనే ఉండండి లిమ్రా టీవీ.